నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. ఏ గ్రామంలో చూసినా నామినేషన్ల పర్వం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మన ఎన్నికల పండుగ వచ్చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎంతో మంది ఆశావాహుల మెదల్లో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. సో ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా, ఓడుతామా? ఎన్నికల్లో ఈసారి ప్రజలు పార్టీని చూసి ఓటేస్తున్నారా, అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా, లేదంటే డబ్బును చూసి ఓటేస్తారా అనేటువంటి సందేహాలు మీ మెదల్లో మెదులుతున్నాయి. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ కులపు ఓట్లు ఎవరికి పడుతున్నాయి అనేటువంటి సందేహం కూడా ఉంది. అసలు అభివృద్ధి ప్రణాళికతో పోతే ఓటు పడుతుందా, డబ్బు ప్రణాళికతో పోతే ఓటు పడుతుందా అనేటువంటి సందేహాలు కూడా మీ మెదల్లో మెదులుతున్నాయి. ఇలాంటి అన్ని ప్రశ్నలకి చెక్ పెట్టాలి అని అంటే మీరు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో, లేదంటే ఆల్రెడీ నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు తప్పకుండా ఒక క్విక్ సర్వే గనక చేయించుకోగలిగితే డెఫినెట్ గా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మా ఆర్గనైజేషన్ వచ్చేసి రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ద్వారా ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రలో 100 మంది ఎమ్మెల్యేలకి, 30 మంది ఎంపీలకి, గత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 2000 మంది లీడర్లను గెలిపించినటువంటి అనుభవము మా సంస్థ రాజనీతి స్ట్రాటజీస్ కి ఉంది. మేము ఈ మధ్యలో వచ్చిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అది కూడా 25,000 మెజార్టీతో గెలుస్తుందని మేము స్పష్టంగా చెప్పాం. అంతే మెజార్టీ రావడం మనందరం చూసాం. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో మీ అందరికీ హెల్ప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక వీడియో సిరీస్ తో మేము ముందుకు వచ్చాం. ఈ వీడియో సిరీస్ లో మేము మొత్తం 15 ఎపిసోడ్స్ మేము షూట్ చేయబోతున్నాం. ఈ 15 ఎపిసోడ్స్ తప్పకుండా మీరు పోటీ చేయాలనుకున్న వాళ్ళు చూడండి. మీకు ఎంతో కొంత మీ గెలుపుకు ఈ వీడియో సిరీస్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక సర్వే విషయానికి వచ్చినట్లయితే, మీ గ్రామంలో మీరు గుడ్డిగా వెళ్ళి పోటీ చేయడము, లేదంటే ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఎలక్షన్స్ లో దిగితే మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచన విధానం కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. మీరు ఆ గ్రామంలో ఉన్నప్పటికీ, ఆ గ్రామంలో నివసిస్తున్నప్పటికీ స్టిల్ ప్రజల మెదడులో ఏం జరుగుతుందనేది ఒక సైంటిఫిక్ గా మనం సర్వే చేసి చూస్తే తప్ప మనం చెప్పలేం. మన బాడీలో ఏం లేదనుకొని కూడా కొన్నిసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేస్తే ఎలా అయితే ఒక ప్రాబ్లమ్స్ గుర్తించడం జరుగుతుందో, అలానే మనం ఈ ఎలక్షన్ సర్వే ద్వారా మీ గ్రామంలో ఏం జరుగుతుంది, ఏముంది, ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు మీరు పోటీ చేయాలా లేదా, పోటీ చేస్తే గెలుస్తారా లేదా, ప్రజలు ఆ గ్రామంలో అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా, పార్టీని చూసి ఓటేస్తున్నారా, లేదంటే మీరు ఓటుకిచ్చే డబ్బును చూసి ఓటేస్తున్నారా, ఏ కులం వాళ్ళు ఎటువైపు ఓటేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు, రైతులు ఎటేస్తున్నారు, రైతులు కాని కూలీలు ఎటేస్తున్నారు, ఇలాంటి అంశాలపై మనం సర్వే చేసుకోగలిగితే డెఫినెట్ గా ఆ డేటా ఆధారంగా గనక మనము ఎన్నికల ప్రణాళికని తయారు చేసుకోగలిగితే డెఫినెట్ గా మీకు గెలిచేటువంటి అవకాశం పెరుగుతుందన్నది వాస్తవం. కాబట్టి మీరు దీనికి పెద్ద ఖర్చేం కాదు. మీరు ఒకవేళ మీరు సర్వే చేయించుకోవాలని అనుకుంటే మీరు ఈ స్క్రీన్ పై ఇచ్చినటువంటి నెంబర్ కి కాల్ చేయండి. మేము డెఫినెట్ గా మా టీమును పంపి మీకు సర్వే చేసి హెల్ప్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, మీరు రియల్ గా ఒక మంచి మేనిఫెస్టోతో గనక మీ గ్రామంలో పోటీ చేయాలనుకుని గనక ఉంటే, ఒక మంచి అభివృద్ధి ప్రణాళిక మీరు ఆల్రెడీ తయారు చేసుకొని గ్రామంలో పోటీ చేయాలని అనుకుంటే, మీరు డబ్బు పెట్టకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని అనుకుంటే, మీకోసం మా సంస్థ ద్వారా ఫ్రీగా కూడా సర్వే చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మేము మీ గెలుపు కోసం పనిచేయడానికి, మేము ఫ్రీగా కన్సల్టేషన్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వెంటనే స్పందించండి. మీరు కాకుండా మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎవరన్నా పోటీ చేస్తున్నా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పి కోరండి. జై హింద్.